నువ్వు నాకు కాల్ చేస్తావని నేను అనుకున్నాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తావని నేను అనుకున్నాను. అది బాగుంటుందని నేను అనుకున్నాను. ఈరోజు వర్షం పడుతుందని ఆమె అనుకున్నది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం సబ్జెక్ట్ 1 ప్లస్ థాట్ ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ వుడ్ ప్లస్ V1 అనే ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. నువ్వు నాకు కాల్ చేస్తావని నేను అనుకున్నాను. నువ్వు నాకు కాల్ చేస్తావని నేను అనుకున్నాను. ఐ థాట్ యూ వుడ్ కాల్ మీ. ఐ థాట్ యూ వుడ్ కాల్ మీ. దీని అర్థం ఏమిటంటే, నువ్వు నాకు కాల్ చేస్తావని నేను అనుకున్నాను, కానీ నువ్వు నాకు కాల్ చేయలేదు అని. ఈ ప్రణాళిక పనిచేస్తుందని నేను అనుకున్నాను. ఈ ప్రణాళిక పనిచేస్తుందని నేను అనుకున్నాను. ఐ థాట్ దిస్ ప్లాన్ వుడ్ వర్క్. ఐ థాట్ దిస్ ప్లాన్ వుడ్ వర్క్ అంటే ఈ ప్రణాళిక పనిచేస్తుందని నేను అనుకున్నాను, కానీ ఈ ప్రణాళిక పనిచేయలేదు. నువ్వు నా కోసం ఎదురు చూస్తావని నేను అనుకున్నాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తావని నేను అనుకున్నాను. ఐ థాట్ యూ వుడ్ వెయిట్ ఫార్ మీ. ఐ థాట్ యూ వుడ్ వెయిట్ ఫార్ మీ అంటే నువ్వు నా కోసం ఎదురు చూస్తావని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఎదురు చూడలేదు అని. అంటే గతంలో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి అది జరగనప్పుడు ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. అది బాగుంటుందని నేను అనుకున్నాను. అది బాగుంటుందని నేను అనుకున్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్. ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్. ఈరోజు వర్షం పడుతుందని ఆమె అనుకున్నది. ఈరోజు వర్షం పడుతుందని ఆమె అనుకున్నది. షీ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. షీ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. వారు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకున్నాను. వారు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.